Hi everyone, welcome back to my channel. Welcome to another day, another beautiful video. Vlogs చేసి చాలా రోజులు అవుతుంది. సో పోస్ట్ చేసి కూడా వన్ వీక్ 2 వీక్స్ అట్లా గ్యాప్ వస్తుంది కదా. సో ఇప్పుడైతే దసరా నవరాత్రులు అందరికీ ఎలా నడుస్తున్నాయి అండ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కమెంట్స్ చెప్పండి. అండ్ అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే. అండ్ ఆల్సో నేను ఇప్పుడు దసరా నవరాత్రుల్లో ఒక 3 days అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఇట్లా కింద అపార్ట్మెంట్లో వాళ్ళు ఇట్లా అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తున్నారు అనమాట డైలీ. సో ఈరోజు మేము కూడా వెళ్ళి ఓడి బియ్యం అనేది పోసామన్నమాట. ఆ రోజు అమ్మ, నేను, వదిన ముగ్గురం కలిసి ఓడి బియ్యం పోసాము. అండ్ వేరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోసారు. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హైప్ వస్తే హైప్ కూడా ఇవ్వండి, అస్సలు మర్చిపోద్దు. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం ఈ ఓడి బియ్యం అమ్మవారిని అంత పూజ అంతా చేసుకున్నాక నెక్స్ట్ గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు గోల్డ్ వీడియో స్టార్టింగ్ ఇది వచ్చింది అనుకుంటారు కదా. సో అందుకని చెప్తున్నాను. ఎండ్లో ఇది స్టార్టింగ్లో ఉంది, బట్ నెక్స్ట్ ఈ పూజ అయిపోయాక మనం షాప్ అయితే విజిట్ చేస్తున్నాము. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో రెగ్యులర్గా మీ దసరా నవరాత్రుల్లో ఎట్లా ఊరికి వెళ్తున్నారా లేదా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా, అట్లా మెమొరీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. మేమైతే చిన్నప్పుడు మంచిగా మా తాత వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట ఊరికి. సో అట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు మైసూర్కి వెళ్ళే వాళ్ళం. అలా ఒక్కో ఇయర్ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ మ్యాక్సిమం ఖచ్చితంగా వేరే దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట. సో అట్లా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో ఇప్పుడైతే అవన్నీ మిస్ అవుతున్నాము. చిన్నప్పుడు ఉండే డేసే వేరు. కానీ అండ్ మీరు ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, లైక్ మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా ఎలా అనేది కమెంట్స్లో చెప్పండి, మీ మెమొరీస్ కూడా. అండ్ ఇప్పుడైతే ఓడి బియ్యం స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందరం పోసేసాక షాపింగ్కి అయితే వెళ్తాము. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మేము డాండియా నైట్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అందుకని వచ్చాను. అండ్ ఆల్సో మేము మొత్తం అంత అపార్ట్మెంట్లో ఉన్న అక్క వాళ్ళందరూ అండ్ నేను, వదిన, మా చెల్లి డాండియా నైట్ వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, బట్ ఇది అయిపోయాక అది పోస్ట్ చేస్తాను అనమాట. సో ఓడి బియ్యం పోయడం అయితే స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెషన్స్ లాగా కమెంట్స్లో చెప్తే నేను కొంచెం అలాంటి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుంటాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను నార్మల్గా నా లైఫ్ స్టైల్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తుంటాను. సో కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు ఒక ఎనర్జీ అనేది వచ్చి, ఇంట్రెస్ట్ అనేది వచ్చి ఇంకా వ్లాగ్స్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో అందుకని అడుగుతున్నాను. ఇంకొకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నిరజరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా భవాని జనని. సో ఇంకా అలా అమ్మవారిని మొక్కిన తర్వాత ఓడి బియ్యం అవన్నీ సమర్పించుకున్న తర్వాత గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ రెడీ అయిపోయి. సో స్టార్టింగే నేను మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్ పీసెస్ చూపిస్తున్నా. ఇవి వచ్చేసి చోకర్స్ అనమాట. మొత్తం మనకి ఇది తులం 2 తులాల లోపలే ఉందన్నమాట. సో మొత్తం ఇది మనకి ఈజీగా 1.5 lakhs లోపలే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా బడ్జెట్లో దసరాకి షాపింగ్ చేసేయాలి అన్నా ఇప్పుడు పెరిగే గోల్డ్ రేట్స్లో మనకి చాలా బడ్జెట్లో తీసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. అండ్ మొత్తం కూడా దీనికి పర్ల్స్ వచ్చి చాలా అంటే చాలా మంచిగా
అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేటట్టు వచ్చిందనమాట. అండ్ దీని పైకి సెట్ అయ్యేటట్టు లాంగ్ హారం కూడా ఉంది. అది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అది చూపిస్తాను. అండ్ అట్లా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నవరత్న నెక్ పీస్ చూపిస్తున్నాను. షార్ట్ నెక్ పీస్ అనమాట ఇది. అండ్ మొత్తం కూడా నవరత్న్స్తో వచ్చి స్టైలింగ్ ఉంది ఇదంతా కూడా. అండ్ డిజైన్ కూడా చూడండి, మీకు లేటెస్ట్ డిజైన్ వచ్చేటట్టు లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అట్లా తీసుకున్నారు. అండ్ వెనకాల కూడా మనకి థ్రెడ్ రాలేదు, మొత్తం కూడా చైన్ సిస్టమ్ వచ్చింది. మొత్తం కూడా గోల్డ్ కాబట్టి ఇది కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది అండ్ సాలిడ్ ఉంది చాలా. అండ్ ఇప్పుడు పెళ్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. లైక్ మీరు రిసెప్షన్ లుక్కి కానీ లేదా బిఫోర్ ఎంగేజ్మెంట్ లుక్కి కానీ ఇది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం బడ్జెట్లో గోల్డ్ చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇలా చోకర్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో వెయిట్ తక్కువలో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ చోకర్స్ అన్నీ కూడా కలెక్షన్స్ చూసేద్దాము. అండ్ ఇవన్నీ కూడా 2 తులాస్ అండ్ 3 తులాస్ ఉన్నాయి. బట్ ఈ జడాకుందన్స్ ఏదైతే వచ్చిందో అది మాత్రం మనకి ఒక 40 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. సో బట్ ఇది చాలా అంటే చాలా సాలిడ్ ఉంది. జడాకుందన్స్ ఎప్పుడైనా బ్యాక్ నుంచి లాక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వెనకాల కూడా మనకి గోల్డ్ తోటే ఫిల్ చేసి మొత్తం లాక్ చేసి ఇస్తారు. సో అందుకని మనకి జడాకుందన్స్ మోడల్లో కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుంది. సో అందుకని దాని వెయిట్ కూడా మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో అదొక్కటి కొంచెం హెవీ వెయిట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూపించేవన్నీ కూడా లైట్ వెయిట్ అనమాట. 2 to 3 తులాస్ లోపల ఉన్నాయి. అండ్ మొత్తం కూడా అవి లాస్ట్ 2 అయితే ఉన్నాయో అవి మొత్తం స్టోన్స్ వచ్చి ఉన్నాయి. అండ్ ఇది మొత్తం గోల్డ్తో వచ్చింది అనమాట. సో స్టోన్స్ బాగా నచ్చని వాళ్ళు ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో కావాలనుకుంటే కూడా అట్లా కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లాంగ్ హారం అని చెప్పాను కదా, లైక్ పర్ల్స్ వచ్చి మొత్తం మనం ఫస్ట్ చూసుకున్న చోకర్ ఏదైతే ఉందో దానికి సెట్ అయ్యేటట్టు ఇది లాంగ్ పర్ల్ హారం అనమాట. మొత్తం చాలా అంటే చాలా సాలిడ్ ఉంది అండ్ హెవీ వెయిట్ కూడా ఉంది ఇది. అండ్ వెయిట్ అయితే గెస్ చేయండి. సో నేను ఇది ట్రై చేస్తున్నాను, నాకు చాలా నచ్చింది. అండ్ నేను పైన చోకర్ వేసుకుంది ఇది ఇక్కడే తీసుకున్నామన్నమాట. ఇది వచ్చేసి నా కోడలది అనమాట. సో అన్వి ఫస్ట్ బర్త్డేకి వాళ్ళు తీసుకున్నారు. సో అది కూడా ఈ షాప్లోనే తీసుకున్నాం మేము. సో దానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ దీని వెయిట్ అయితే మనకి 10 తులాస్ పైన ఉంది. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనిపించింది నాకు. అది మనం పెళ్ళిళ్ళలో వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. వెడ్డింగ్ గెస్ట్ లాగా వెళ్ళినా లేదా పెళ్లి కూతురు వాళ్ళకైనా. బట్ అది కొంచెం యూనిక్ డిజైన్ కాబట్టి అంత ఎక్కువ మట్టికి ప్రిఫర్ చేయరు. బట్ మీకు అన్ని డిజైన్స్ కలెక్షన్ ఉండాలనుకుంటే మాత్రం అట్లా పర్ల్స్ది కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందాక నేను చూపించింది వచ్చేసి గుత్తపూసలది. అండ్ ఆ గుత్తపూసలది కూడా మనకి మొత్తం రూబీస్ వచ్చి మంచిగా ఉందన్నమాట. అండ్ ఇది ఇందాక నేను చూపించిన నవరత్న కుందన్స్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇందాక చూపించిన గుత్తపూసలది వెయిట్ కూడా మనకి అరౌండ్ 6 to 7 తులాస్ అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కుంకుమ బర్ని అవి చూపిస్తున్నాను, చాలా క్యూట్ ఉన్నాయి కదా అని. అండ్ మొత్తం కూడా గోల్డ్. అండ్ ఇవి వెయిట్ వచ్చేసి చూస్తున్నారు కదా 20 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. అండ్ దాంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట. సో దాంట్లో ఇంకో డిజైన్ ఇది కూడా అరౌండ్ అంతే వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా లైట్ వెయిట్లో మనం చోకర్స్ అయితే చూస్తున్నాము. నాకు ఇది చోకర్ కన్నా కూడా ఇది చేయి పట్టికి అయితే బాగుంటుంది అనిపించింది. మంచి కూర్చుంటుంది ఇది డిజైన్ ఏదైతే ఉందో, ఈ లాకెట్ ఏదైతే ఉందో. సో పెళ్ళికి ప్లాన్ చేస్తున్నవారు ఇట్లా చేయి పట్టికి ఇట్లా చోకర్ లాగా ప్లాన్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ట్రై చేశాను కదా, సో అది మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. దీని మీద డీటెయిలింగ్ కొంచెం మంచిగా చూపిద్దామనేసి. చాలా సాలిడ్ అంటే సాలిడ్ ఉంది. లాకెట్ దగ్గర చూస్తున్నారు కదా ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉందో. అండ్ అలాంటి మోడల్లోనే ఇప్పుడు మనం ఇంకొన్ని హారమ్స్ అయితే చూస్తున్నాం. ఇవన్నీ కూడా అరౌండ్ అంత వెయిట్లోనే ఉన్నాయి. లైక్ 6 to 7 తులాస్లో అండ్ 10 తులాస్ వరకు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా సాలిడ్ పీసెస్. పెళ్లి కూతుర్లకి లేదా ఇంట్లో చాలా హెవీ మెయిన్ ఫంక్షన్ ఉంది అనుకుంటే ఇలాంటివి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు. సో ఇది వచ్చేసి మొత్తం పర్ల్స్ది అనమాట. ఇది కూడా మనకి అంత అరౌండ్ అంతే వెయిట్లో వస్తుంది. సో మొత్తం బ్యాక్ కూడా మనకి థ్రెడ్స్ కాకుండా చైన్స్ ఇచ్చారు కదా, సో అందుకని ఇంకొంచెం వెయిట్ ఉంటుంది. మీరు వద్దు అనుకుంటే ఆ వెయిట్ మైనస్ అయ్యేటట్టు థ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎంతైనా ఇది కొంచెం సాలిడ్ పీసెస్ అనమాట. సో ఇవన్నీ స్టేట్మెంట్ పీసెస్ లాగా బాగుంటాయి. అండ్ ఇవి వడ్డానం లాగా కూడా
మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా మంచిగా సెట్ అయిపోతాయి. సో అండ్ ఇప్పుడు మొత్తం కూడా బీడ్స్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇవి అసలు చాలామంది స్టైల్ చేస్తున్నారు, లైక్ ఏజ్ డిఫరెన్స్ ఏం లేకుండా అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడు మనకి ఫ్యాన్సీ శారీస్ మీదకి ఇవే బాగా సెట్ అవుతున్నాయి. లైక్ చెప్పాలంటే గోల్డ్ జ్యువెలరీ కన్నా కూడా ఇట్లా బీడ్స్ జ్యువెలరీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది, ఇంకా లుక్ ఎలివేట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బీడ్స్ జ్యువెలరీకి చాలా క్రేజ్ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జడావ్ కుందన్స్లోనే లాకెట్ వచ్చేసి జడావ్ కుందన్స్ అండ్ మొత్తం బీడ్స్ అనమాట, గ్రీన్ ఎమరాల్డ్స్ లాగా. సో మధ్యలో మనకి మంచిగా పర్ల్స్ ఇచ్చారు. అండ్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ జడావ్ కుందన్స్ కదా. సో దానికోసం ఇది అరౌండ్ 5 to 6 తులాస్ లోపల ఉంది. అండ్ జడావ్ కుందన్స్ మనం చెప్పినట్టు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లాకెట్ సింపుల్గా వచ్చినా కూడా కానీ కొంచెం వెయిట్ అయితే సాలిడ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక మోడల్ చూస్తున్నాం, ఇది వచ్చేసి విక్టోరియన్ మోడల్ అనమాట. సో దీనికి టూ సైడ్స్ కూడా ఇట్లా ఎలిఫెంట్ లాకెట్స్ వచ్చాయన్నమాట, 2 sides 2 లాగా వచ్చి. అండ్ మధ్యలో అయితే మొత్తం మంచి పెండెంట్, పెద్ద పెండెంట్ ఉంది. లైక్ ఇవన్నీ కూడా విక్టోరియన్ ఎఫెక్ట్లో వచ్చాయన్నమాట. సో విక్టోరియన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా చాలా బడ్జెట్లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం మనకి స్టోన్స్తో వచ్చిందనమాట. అండ్ దీని వెయిట్ అయితే ఎక్కువే ఉంది, లైక్ 7 తులాస్ అట్లా ఉంది. బట్ స్టోన్ వెయిట్ అవన్నీ పడితే ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ అంటాం కదా. సో అట్లాంటి కిందికి వస్తుంది, ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ కిందికి వస్తుంది. ఇది కూడా మనకి నార్మల్గా చెప్పాలంటే ఇది డ్రెస్సెస్ మీదకి కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. బట్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అండ్ స్టోన్స్లో ఎక్కువ మటుకి ప్రిఫర్ చేయరు. బట్ ఒకవేళ మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే ఇట్లాంటి పీసెస్ ట్రై చేయండి. లైక్ గోల్డే ఉండాలి అని కాకుండా ఇట్లా స్టోన్స్లో కూడా తీసుకుంటే మనకి అన్నిటి మీదకి ఫ్యాన్సీ లెహెంగాస్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఇలా అన్నిటి మీదకి మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ డ్రెస్సెస్ చుడిదార్స్ మీదకి కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే ఇది కొంచెం ఫ్యాన్సీ ఆర్నమెంట్ లాగా ఉంది కాబట్టి బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బీట్స్లో కలెక్షన్ చూపిస్తున్నా. అండ్ పైన నెక్ పీస్ అయితే సాలిడ్ పీస్ ఉంది, అది వచ్చేసి జడావ్ కుందన్స్తో వచ్చి లక్ష్మీదేవి వచ్చిందనమాట. అండ్ విత్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో మంచిగా సెట్ చేశారు, లైక్ 2 కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాంగ్ హారం ఉంది కదా, ఇది కూడా మనకి విక్టోరియన్ పెండెంట్తో పేరప్ చేశారు. అండ్ ఇది కూడా మనకి మంచి ఫ్యాన్సీ, ఇంకా ఈ బీట్స్ అని ఫ్యాన్సీ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ చాలా అంటే చాలా బడ్జెట్లో తీసుకోవాలి మీకు అనుకుంటే మాత్రం దెన్ గో ఫర్ దిస్ స్టేట్మెంట్ పీసెస్. ఇవైతే చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇవి అరౌండ్ 1 lakh 1.5 lakh లోపల వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇది గోల్డ్ వచ్చేసి మనకి 24 క్యారెట్ గోల్డ్ కాదు, ఇది 22 క్యారెట్ గోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా బడ్జెట్లో వచ్చేస్తాయి. సో ఈ దసరాకి పర్ఫెక్ట్గా బడ్జెట్లో ఇట్లా స్టేట్మెంట్ పీసెస్ అయితే చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా చెప్పాలంటే టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకు కూడా లైక్ ఫ్యాన్సీ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి సింపుల్ అండ్ క్యూట్గా మంచిగా కనిపించాలనుకుంటే ఇట్లా స్టేట్మెంట్ పీసెస్ తీసుకోవచ్చు. అండ్ ఇవి ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అండ్ పెళ్లి కూతుర్లు కూడా ఇవి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తున్నారు, లైక్ కాక్టైల్ పార్టీస్కి కానీ లేదా మెహందీ లుక్కి లేదా హల్దీ లుక్కి ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్తో వాళ్ళు పేరప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు అన్ని డిజైనర్ వేర్ శారీస్ మీదకి కూడా ఇలాంటివి చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. వీటి వెయిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది, 2 తులాస్ లోపలే ఉన్నాయి. సో ఖచ్చితంగా అలాంటి పీసెస్ అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సాలిడ్ అండ్ ఫ్యాన్సీ పీస్తో వచ్చేసాను. ఈ డిజైన్ నాకు చాలా చాలా నచ్చింది, డైమండ్స్ కాదు బట్ డైమండ్ లుక్ లాగా ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ కూడా సీజెడ్ స్టోన్సే, బట్ చూస్తే మాత్రం డైమండ్స్కి ఏం మాత్రం తీసిపోదు, అంత బాగుంది. అండ్ ఇది మనకి కొంచెం స్టోన్స్ అవి ఉన్నాయి కాబట్టి వెయిట్ మాత్రం 5 తులాస్ to 6 తులాస్ అలా ఉందన్నమాట వెయిట్. అండ్ ఇది మాత్రం మంచి ఫ్యాన్సీ పీస్ అంటాం కదా, సో అట్లా ఉంది. అండ్ డైమండ్స్లో కావాలి, డైమండ్ లుక్ క్రియేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇది
పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ గ్రీనిష్ స్టోన్స్తో ఎంత బాగా అనిపిస్తుందో, చాలా చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. అండ్ ఇది పెళ్లి కూతుర్లకి రిసెప్షన్ లుక్ అయితే చాలా బాగుంటుంది. నాకు ఎంత బాగా నచ్చింది చూడండి. మొత్తం కూడా లేయరింగ్ చేసి 3 లైన్స్ అట్లా వచ్చి మధ్యలో పెండెంట్కి ఇట్లా, అది టోటల్గా ఇది డైమండ్ నెక్లెస్ అంటే పక్కా అందరు నమ్ముతారు, అంత బాగుంది. ఎవ్వరు కూడా ఇది సీజెడ్స్ అంటే నమ్మరనమాట. సో అంత బాగుంది పీస్ అయితే. అండ్ డిజైన్ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ ఉంది. అండ్ దాంట్లోనే సీజెడ్స్లోనే ఇంకో డిజైన్ చూపించాను. ఇది కూడా లేయరింగ్స్ వచ్చి ఇట్లా చాలా బాగుందనమాట. ఇది కూడా మనకి డైమండ్ రెప్లికా లాగా ఎంత బాగుందో అసలు. ఇవి కూడా డైమండ్స్ కాదు, సీజెడ్సే, బట్ చూస్తే మాత్రం డైమండ్స్ లాగా చాలా బాగుంది. అండ్ గోల్డ్ కూడా ఇది తక్కువ వెయిట్లోనే ఉందన్నమాట. 4 to 5 తులాస్లో ఉంది. బట్ స్టోన్స్ కాబట్టి కొంచెం చూసి తీసుకోండి. లైక్ స్టోన్స్ ఇష్టం లేని వాళ్ళకైతే ఇది సెట్ అవ్వదు. బట్ స్టోన్స్ కూడా ప్రిఫర్ చేసే వాళ్ళకైతే ఆ 2 డిజైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పెద్ద హారం బొట్టుమాల ట్రై చేస్తున్నాను. లైక్ బొట్టుమాల ఈజ్ ఎవర్ గ్రీన్, అసలు ఎప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ వెళ్ళదు. అది అమ్మమ్మల కాలం నుంచి మనకి బొట్టుమాల, కాసుల పేరు ఇవన్నీ కూడా చాలా చాలా ట్రెండింగ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా అసలు ఎంత బాగుంది చూడండి. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇది మనకి 7 తులాస్ అట్లా ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే వేసుకుంటే అసలు బరువే లేదు, అంత బాగుందో. అండ్ పింక్ స్టోన్స్తో జడా కుందన్స్తో ఇట్లా మంచిగా పేరప్ చేశారు. అండ్ మొత్తం కూడా లక్ష్మీదేవి వచ్చి ఉందన్నమాట. అండ్ మొత్తం మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇందులో, లైక్ లక్ష్మీ దేవి అండ్ మ్యాంగోస్ ఇట్లా మొత్తం మంచిగా పేరప్ చేశారు. వేసుకుంటే మొత్తం హెవీ అంటే హెవీ లుక్ వస్తుంది. అండ్ పెళ్లి కూతుర్లకైతే పర్ఫెక్ట్ ఆప్షన్. మొత్తం లుక్ ఇది వేసుకుంటే చాలు ఫుల్ హైలైట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనకి కంటేస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. జిలేబీ నెక్లెస్ ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు వీళ్ళు ఇక్కడ ఇట్లా డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కంటే మోడల్, బట్ ఇది డిటాచబుల్ కాదు. నేను లాస్ట్ గోల్డ్ వీడియో ఏదైతే పెట్టానో అప్పుడు నేను డిటాచబుల్ అన్నీ చూపించాను అనమాట. బట్ ఇవి వచ్చేసి డిటాచబుల్ కాదు, ఇవన్నీ కూడా సాలిడ్ ఫిక్స్డ్ అనమాట. ఇంకా మొత్తం ఇప్పుడు మొత్తం జడావుకుందని ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మొత్తం జడావుకుందని పీసెస్ ఎక్కువ చూపిస్తున్నాను నేను. సో ఇది కూడా కంటే, ఇది కూడా సాలిడ్ వెయిటే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా జడావుకుందన్స్లో ఇంకొక నెక్ పీస్ అనమాట. ఇది కంటే కాదు, నార్మల్ నెక్ పీస్ అనమాట. బట్ చూస్తే మాత్రం కంటే లుక్ వచ్చేట్లాగా చాలా బాగుంది. అండ్ నక్షి వర్క్తో బాగుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ఫ్యాన్సీ స్టేట్మెంట్ పీస్. అండ్ ఇది కూడా మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి వెయిట్ కూడా తక్కువలోనే ఉందన్నమాట, 4 to 5 అట్లా ఉంది. అండ్ ఇది మొత్తం కంటే కాబట్టి ఇది ఫ్యాన్సీ లుక్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్లా పింక్స్ వచ్చి బాగా కనిపిస్తుంది ఇంకా అట్రాక్టివ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాంతాడు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది చెప్పాలంటే. ఇది సేమ్ మళ్ళీ మన అమ్మమ్మల కాలం నాటిదే. బట్ నాంతాడు అయితే ఇప్పుడు ఈ జడావ్ కుందన్స్తో పేరప్ చేసి చాలా ట్రెండింగ్గా క్రియేట్ చేస్తారు. సో దాంట్లోనే ఇది ఒక మోడల్ చూపిస్తున్నాను నేను. అండ్ సో ఇది కూడా మనకి వెయిట్ 5 తులాస్ అట్లా ఉంది. అండ్ జడావ్ కుందన్స్ అన్నీ మళ్ళీ చూసుకుంటే కూడా మళ్ళీ లక్ష్మీదేవి వచ్చి 4 సైడ్స్ కూడా ఇట్లా మ్యాంగోస్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి వచ్చి చాలా బాగుంది. ఇది మస్తు నచ్చింది నాకైతే. అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఆ వింటేజ్ లుక్ అయితే మస్తు క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వింటేజ్ లుక్ కూడా చాలా క్రేజీగా సెట్ అవుతుంది అందరికీ. నెక్స్ట్ ఇది ఇంకొక నక్షి విత్ జడావ్ కుందన్స్ అనమాట. ఇది కూడా సాలిడ్గా అనిపిస్తుంది కానీ లైట్ వెయిటే యాక్చువల్లీ. సో మొత్తం జడావ్ కుందన్స్తో వచ్చి చాలా లైట్ వెయిట్లో వచ్చింది. ఇది వచ్చేసి 38 grams అట్లా ఉంది. సో మంచిగా హెవీగా అనిపిస్తుంది బట్ లైట్ వెయిట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు గోల్డ్ రేట్స్కి వీళ్ళు కూడా కొత్తగా ఎక్కడైనా కొంచెం లైట్ వెయిట్లో క్రియేట్ చేస్తున్నారు డిజైన్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు థ్రెడ్
జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది మళ్ళీ చాలా సాలిడ్ ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువే ఉంది. మొత్తం కూడా జడాకుందన్స్ అండ్ బ్యాగ్ కూడా మొత్తం గోల్డ్తో లాక్ చేశారు కాబట్టి దీని వెయిట్ కొంచెం హెవీయే ఉంది అనిపించింది నాకైతే. ఇది మొత్తం 5 to 6 తులాస్ అట్లా ఉందన్నమాట. సో నాకు ఇది కొంచెం హెవీ అనిపించింది. లైక్ 5 to 6 పెట్టేది ఉంటే మనం మంచి నెక్లెస్కి వెళ్తాం కదా అనిపించింది. సో బట్ ఇంకా ట్రెండింగ్గా ట్రై చేయాలనుకునే వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొక కంటే మోడల్, ఇది కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చింది. బట్ ఇది ఇట్లా డిజైన్ అనేది ఇలాగే ఉంటుంది అనమాట. లైక్ ఆ నెక్కి ఇలా కూర్చుంటుంది. సో అది బాగుంది, నాకు ఆ డిజైన్ నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాంగ్ హారమ్స్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి నవరత్న లాంగ్ హారం. సో నవరత్న లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. చూడండి ఎంత బాగుందో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టోన్ ఇట్లా వచ్చి క్యూట్ ఉంది. అండ్ మొత్తం అమ్మవారు వచ్చి చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి హెవీ లుక్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఒక్క పీస్ వేసుకుంటే చాలు, ఇంకా దేంతో కూడా మనం పేరప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 piece స్టీల్స్తో షో అంటారు కదా అట్లా అది. అండ్ నెక్స్ట్ ఇది జడాకుందన్స్ విత్ పర్ల్స్ వచ్చిందనమాట. మొత్తం కూడా గుత్త పూసల్లాగా వచ్చి, ఇది కూడా చాలా ట్రెండింగ్ డిజైన్. అండ్ వెయిట్ మాత్రం మళ్ళీ ఎక్కువ ఉంటుంది ఇది కూడా, ఎందుకంటే కుందన్స్ అండ్ లాంగ్ హారం కాబట్టి మనకి ఈజీగా 10 తులాస్ అట్లా పడుతుంది. అండ్ జడా కుందన్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈసారి అయితే నేను అన్ని హెవీ వెయిట్వే చూపిస్తున్నాను. లైక్ లైట్ వెయిట్వి కొన్ని కవర్ చేశాను, కానీ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లకి యూజ్ అయ్యేటట్టు హెవీ వెయిట్ అండ్ లాంగ్ హారమ్స్ ఎక్కువ కవర్ చేస్తున్నాను. అండ్ మీకు మొత్తం కలెక్షన్స్లో ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో హారం చూపిస్తున్నా. అండ్ ఈ మ్యాంగో హారం కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మ్యాంగో హారంని బట్ లాకెట్ వచ్చింది. అండ్ లాకెట్ డిటాచబుల్ కాదు, మొత్తం అటాచ్ చేసి ఉందన్నమాట. సో ఒక్క ఆ డిటాచబుల్ ఉంటే బాగుండేది అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హైప్ వస్తే హైప్ కూడా ఇవ్వండి.